అంటారు కదా, బ్యాక్ బోన్గా నిలిచింది మీ అందరే, నిజంగా చెప్తున్నా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సారీ, గొంతు బాగాలేదు అయినా అరుస్తున్నా. యాక్చువల్లీ సైలెంట్ రా, వీడియో చేస్తున్నానా? మా వారు ఎక్స్ట్రా చేస్తున్నారు. అయితే యాక్చువల్లీ ఇప్పుడు మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మార్నింగ్ 12 అవుతుందన్నమాట, మధ్యాహ్నం. మేము యాక్చువల్లీ నైట్ ఏమనుకున్నామంటే, నైటే కేక్ తెచ్చాను సెలబ్రేట్ చేసుకుందామని. కేక్ కూడా చేశాను, కానీ మళ్ళీ ఏమైందంటే సడన్గా కొంచెం పని మీద గాజువాక వెళ్ళడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా తిన్న ప్లేస్లోనే అలాగా పడుకుని పోయాను అనమాట. అసలు తెలియలేదు, ఓపిక కూడా లేదనమాట. ఇంకా పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ నిన్నంత స్కూల్లో సెలబ్రేషన్స్, ఇంకా ఖాళీ లేక ఇంకా అలా పడుకుండిపోయామన్నమాట. ఇప్పుడైతే మాత్రం కేక్ అయితే కట్ చేయబోతున్నాం. అట్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట కూడా ముగ్గు పెట్టాను. ముగ్గు చూపించేస్తాను, చేయండి. నా ముగ్గు చూడండి. అండ్ మీ అందరికీ ఈ వీడియోలో ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. మంచిదంటే ఏం లేదు, నా లైఫ్లో 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు 2025 నన్ను ఎలా మార్చింది, నన్ను మీ అందరికీ ఎలా గుర్తు చేసింది, మీరందరూ నన్ను ఎలా ఆదరించారు అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తాను. వినండి, చూడండి. మీ వైజాగ్ లింక్ వచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నా ముగ్గు చూసేయండి. మార్నింగ్ వేసా. యాక్చువల్లీ మామూలుగా అయితే మొత్తం ఫ్లోర్ అంతా నిండిపోద్ది ముగ్గు, కానీ కొంచెం చిన్నదే వేసా. 2026 వెల్కమ్ అండ్ ముగ్గు. చాలామంది అంటారు న్యూ ఇయర్ మంది కాదు కదా, ఉగాది మంది కదా అంటారు. ఏమైనా సరే ఇయర్ మారింది అంటే ఒక నెంబర్ మారి కొత్త నెంబర్లోకి, ఇంకొక అక్షరంలో ఇంకొక నెంబర్లోకి అడుగు పెడుతున్నాం కదా. చిన్నగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన దాంట్లో, మనకి తోచిన దాంట్లో, మనకు వచ్చిన దాంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నా తప్పేమీ లేదనమాట. అండ్ నా పూజ గది చూసేయండి. అయ్యవారికి అమ్మవారికి ఇవాళ నైవేద్యం వచ్చేసరికి రవ కేసరి చేసేసి మొత్తం చామంతి పూలతో నింపేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా మా వారి చేతి అయితే దీపం పెట్టించా. నా లక్ష్మమ్మ, వెంకన్న బాబు, నా చిట్టి తల్లి, నా అయ్యోరు, నా వినాయకయ్య, చూడండి ఎలా కూర్చున్నారు అందరూ కూడా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేయండి ఒకసారి. నేనైతే చెప్పాను మార్నింగే. అండ్ నా అయ్యవారు ఇక్కడ ఇలా అనమాట. పూజ అయితే ఇలాగ అయిపోయింది. మార్నింగే మా వారు దీపం పెట్టేశారనమాట. ఇంక అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇప్పుడైతే కేక్ కట్ చేసి అలా బయటికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం. న్యూ ఇయర్ కదా, ఒకసారి పిల్లలు అలా తీసుకెళ్ళిపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈలోగా ఈరోజు కొంచెం ఖాళీ చూసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో చూసేయండి. మా కేక్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. మిల్క్ కేక్ అంట. రాత్ర చాలా కేక్స్ ఉన్నాయి, మరి ఎన్ని రెడీ చేసాను అసలు. మేమైతే మాత్రం మిల్క్ తెచ్చుకున్నాం. ఎప్పుడు చాక్లెట్ కేక్ ఏంటి అని చెప్పేసి వెనిలా కేక్, మిల్క్ కేక్ తెచ్చుకున్నాం. ఇంక వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. న్యూ ఇయర్ రా, సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వచ్చిన హాఫ్ డే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మమ్మీ నా పాట హ్యాపీ న్యూ ఇయర్. ఇంటికి పెద్ద మమ్మీ ఫ్లవర్ కావాలి. చాలా బాగుంది. స్టీల్ కే చాక్లెట్ హ్యాపీ న్యూ ఇయర్ టు
Happy New Year. Happy. టాటా. ఓకే, మా సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయిపోయావన్నమాట. ఇప్పుడు నుంచి అలా బయటికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం పిల్లలు తీసుకొని, చెప్పాను కదా. అండ్ మీ అందరికి ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకైతే మాత్రం 31st ఎవ్రీ ఇయర్ ఇంకా లైఫ్లో గుర్తుండిపోయే రోజులా అయిపోయింది లాస్ట్ ఇయర్ రోజు. ఎందుకంటే మేము ఇద్దరము ఒకే దగ్గర ఉండేవాళ్ళం, జాబ్ చేసుకునే వాళ్ళం. సడన్గా రేపేంటి అన్న స్టేజ్కి వచ్చేసామన్నమాట. అంటే ఫస్ట్ ఇంకా 1వ తారీఖు వచ్చాక అసలు మా లైఫ్ ఏమవుతుంది, అసలు ఏమవుతాం, పిల్లలు, రెంట్ హౌస్, ఫీజులు, మా మెయింటెనెన్స్, అసలు అన్ని కళ్ళ ముందు ఎలా కదిలాయో అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్కి న్యూ ఇయర్ స్టార్టింగ్లో ఇంత డల్నెస్సా, ఇలా అయిపోతామా అసలు అంటే ఏం చెప్తుంది అక్క అనకండి, వినండి మీకు అర్థమవుతుంది. అంటే ఇద్దరం ఒక దగ్గర జాబ్ చేసుకునే వాళ్ళం కదా, ఒక్కసారిగా జాబ్ మానేసామన్నమాట. మానేయడం ఒకవైపు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది సెకండరీ. ఎందుకంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఎవరికి ఊరికినే ఎక్కడ ఏమీ రాదు. ఎవరైనా శాలరీస్ అవనివ్వండి, ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కష్టపడకుండా మన కాళ్ళ దగ్గరకు వచ్చేయాలంటే ఇంపాసిబుల్ అనమాట. అయితే ఆ డే అంతా 31st నైట్ పాపం మా వారు అసలు ఎవ్రీ ఇయర్ కూడా నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు కూడా తను ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళడం అలా ఏం లేదు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళేవారు 31st నైట్, అంటే కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకునేవారు. ఆఫ్టర్ నేను జాబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంకా ఇంట్లో నాతోనే పిల్లలతోనే స్పెండ్ చేసుకొని ఆ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్మెంట్, లైక్ కేక్ కట్ చేసుకోవడం, డ్రింక్స్ తెచ్చుకోవడం, బయట నుంచి బిర్యానీ, లేకపోతే ఇంట్లోనే ఫుల్గా సెలబ్రేట్ చేసుకొని, అంటే వీడియోస్ తీసినా తీయకపోయినా, వీడియోస్ అంటే లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాం, అదంతా సెకండరీ. అయినా ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే మాకు ఇష్టం. అంటే అందరం ఉంటే ఇంకా ఇష్టం, ఎవరున్నా లేకపోయినా మా నలుగురమైనా హ్యాపీగా ఉంటాం, అదే కదా ఎవరికైనా కావాల్సింది. ఆ రోజు నైట్ అయితే మటన్ తెచ్చాను, వండాను, చికెన్ తెచ్చాను, వండాను. లాస్ట్ ఇయర్ 31st నైట్కి చెప్తున్నా, వండాను, అంతా పనులు అయిపోయాయి. కానీ నా ఫేస్లో బాధ ఉంది, బట్ నేనేంటంటే ఎంతో బాధ వస్తే తప్పించి బయటికి ఎక్స్ప్రెస్ చేయను అనమాట. అది నేను తీసుకోలేను, ఇంకా నా వల్ల కాదు అన్నా కూడా ఇంకా నేను చెప్పలేను. కానీ కొన్ని విషయాలు అయితే మనసులో బాగానే దాచుకుంటాను అనమాట. ఇదంతా చెప్తాను. ఆ టైంకి ఎప్పుడైతే మన ఆడవాళ్ళం ఏంటంటే ఏదైనా ఒకసారి ఎక్స్ప్రెస్ చేసేసామంటే, బయటికి చెప్పేసామంటే ఫ్రీ అయిపోతాం. కానీ జెంట్స్ అలా కాదు. మా వారైతే చాలా బాధపడ్డారు. అసలు అతను మొహం చూసి నాకేమవుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నాడు, నెక్స్ట్ స్టెప్ ఏదో ఒకటి ఆలోచిద్దాం, నాన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం, నేను కుకింగ్ బాగా చేస్తాను కదా, అదైనా పెడదాం, మనకి యూట్యూబ్ సపోర్ట్ ఉంది కదా, ఏదో ఒకలా చేద్దాం. మనకి అప్పుడు ఎంత అండి, గట్టిగా చూస్తే మాత్రం యూట్యూబ్లో 30K, ఇన్స్టాలో ఒక అరౌండ్ 40, అంతే, అంతకన్నా ఎక్కువ కాదనమాట. అక్కడెక్కడ చూసుకుంటే ఒక 80 కూడా లేరనమాట, 80K కూడా లేరు. బట్ మా ధైర్యం అనేది ఎప్పుడూ నేను గివప్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా, మీ అందరూ సపోర్ట్ నాకు ఎంత బాగా ఉందంటే మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే ఆ రోజు నేను తీసుకున్న స్టెప్ రైట్ రాంగ్ అని సెకండరీ. అసలు ఎంతలాగా అంటే 1వ తారీఖు ఇంకా రేపు నేను జాబ్ లేదు, అసలు ఏంటి మా పరిస్థితి అనుకున్నప్పుడు మాకైతే బ్యాక్ బోన్ అంటారు కదా, బ్యాక్ బోన్గా నిలిచింది మీ అందరే. నిజంగా చెప్తున్నా, నా దుర్గమ్మ. మాటలు రావట్లేదు, నిజంగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు తలుచుకుంటే చాలా బాధ అనిపించింది. చిన్నపిల్లలు స్కూల్ చూస్తే, అంటే మంచి స్కూల్లో, మాకేంటంటే మేమంతా బాగా చదువుకోలేదు, మేము గవర్నమెంట్ స్కూల్సే చదువుకున్నాము, ఈ పొజిషన్లో ఉన్నామంటే గవర్నమెంట్ స్కూల్సే. కానీ మేము ఇలా మన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు అదే కదా ఉంటుంది. మనం ఎలా చదువుకోకపోయినా సరే పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వలేకపోయినా సరే మంచి స్టడీస్ ఇవ్వాలనేది నా కోరిక. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మేము గట్టిగా అనుకున్నాం అనమాట. నా అదృష్టం ఏంటంటే ఇద్దరు బాగా చదువుతారు, స్టడీస్లో ఎక్కడా కూడా మాకు ఇబ్బంది లేదనమాట. మేము చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా బాగానే చదువుకుంటారు. అది మాత్రం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని నేను చెప్పుకుంటాను. అంటే 6th క్లాస్కి ఏముంది అక్క అనుకోవచ్చు, కానీ 6th అయినా 7th అయినా ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రపంచంలో స్టడీ వైజ్గా చూసుకుంటే ఇద్దరు బాగా చదువుతారు, అది నాకు అదృష్టమే.
మీరు ఎందుకు బ్యాక్ బోన్ అన్నానంటే నన్ను ఈ స్థాయికి అంటే నేను ఇచ్చిన కంటెంట్ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, ఏదో ఒకటి నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే నా దుర్గమ్మ దయ వల్ల. నిజంగా చెప్తున్నా, నేను ఎవరికి కూడా ఈ రోజుకి ఎప్పుడు తప్పు చెప్పను, తప్పు చెయ్యను. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేసుకుంటా. ఫ్యామిలీ కంటెంట్స్ అండ్ ఆల్సో నా పూజ వీడియోస్, నేను చేసుకున్నది, మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నన్ను ఆదరించారు, అలాగే నన్ను మంచిగా. ఇప్పుడు నేను ఒక్క అడుగు బయట పెట్టానంటే వైజాగ్ పిల్ల, మీరు వైజాగ్ పిల్ల కదా, మీరు పూజలు బాగా చేస్తారు, మీ హస్బెండ్తో వీడియోస్ బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, అక్క పిల్లలు రాలేదా, పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళకుండా మా ఇద్దరం వెళ్తే అక్క పిల్లలు రాలేదా, ఏవైనా అయితే ఇన్సిడెంట్స్, అక్క హెల్త్ ఎలా ఉంది, ఎన్ని డిఎమ్స్ వస్తాయి అంటే ఇన్కేస్ ఒక్కరోజు బాగాలేదని మెసేజ్ ఏమైనా పెట్టాము అంటే మాత్రం వీడియో ఎంతమంది అడుగుతారు. ఫ్యామిలీ కూడా అంతలాగా అడగరండి. నిజంగా చెప్తున్నా, మీరు చూపించిన ఈ ప్రేమ 100 కాదు 1000 టైమ్స్ అనమాట, ఇంకా ఎక్కువ. చెప్పలేనంత అంటారు కదా, చెప్పలేనంత అని అంత అనమాట. ఆ రోజు అలా ఉన్న ఆశ అంటే ఎవరికో తెలీదు, వైజాగ్ పిల్ల అంటే ఎవరికి తెలీదు. లాస్ట్ ఇయర్ ఫస్ట్కి, ఈ ఇయర్ ఫస్ట్కి హాఫ్ వైజాగ్కి నేనంటే ఎవరో తెలుసు. ఎంత ఆనందంగా ఉందో తెలుసా. మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ ఎప్పటికీ నాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ జరిగిన సిచ్యువేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. ఆ రోజు మా వారికి నేను ఒకటే చెప్పాను, 31st నైట్, నాన్న ఒక్కటే, మనము చెయ్యాలి అనుకుంటే ఏమైనా చేయొచ్చు. బికాస్ నీకు టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది. కష్టపడే సత్తా ఉన్నాడికి ఎక్కడికి వెళ్ళా సరే వాళ్ళకి వెనకడుగు అనేది ఉండదు. కష్టపడలేను అనుకున్నాడు ఎంత ఆస్తున్నా సరే తరిగిపోద్ది. కానీ మన ఇద్దరం కష్టపడగలం నాన్న. నేను ఒకటే చెప్తా, మన ఇద్దరం కష్టపడగలం. మనకి ధైర్యం, మన కాలు చెయ్యనమాట. అంటే ఏం లేదు, మీకు అర్థమైంది కదా, ఎంత కష్టపడితే మనం కష్టపడగలం. దానికి తగ్గట్టు ఇది మనకు దొరుకుతుంది. నువ్వు అస్సలు భయపడకు, బాధపడకన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నా లైఫ్ని నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఇంకా చూసుకోదలుచుకోలేదు, వద్దు కూడా నాకు. నేను ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే చెప్తాను. ప్రతి ఒక్కరికి కష్టపడండి, మనకేంటో మనమంటే ఏంటో మనకి చూపిస్తుంది మన లైఫ్. నిజంగా చెప్తున్నాను. ఈవెన్ నాకైతే సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మీ దగ్గర కంటెంట్ ఉంటే మీరు ఎంత మంచి చెప్పితే ప్రజలు మనల్ని అంతలాగా ఆదరిస్తారనమాట. మన వల్ల తప్పున్నా లేకపోయినా సోషల్ మీడియాలో అడుగుపెట్టే ముందు కూడా నేను ఆలోచించా. చాలామంది చాలా మాట్లాడతారు, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అవసరమా మనకి అంటే, మా వారు ఆ రోజు నాకు ఏం చెప్పారంటే, వర్క్ చేస్తున్నప్పుడే, బికాజ్ ఇప్పుడు కూడా వర్కింగ్ అండి ఇంట్లోని, అంటే అప్పుడు ఏం చెప్పారంటే, మనం తప్పు చేస్తే బాధపడాలమ్మా, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. మనం తప్పు చేయలేనప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తాయి? ఇన్కేస్ 100 మందిలో ఒకటి పెట్టాడంటే వాడు చూసే విధానం తప్పు. అప్పుడు అవి పక్కకు తోసేయడమే తప్పించి, మనం ఎలా ఉన్నాం, మనం ఇచ్చేది ఏంటనేది మనం చూసుకుంటే చాలు అన్నారు. అయిన ధైర్యంతో నేను ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాము. ఆయన ఇచ్చిన ధైర్యంతో, నేను ఇచ్చిన ధైర్యంతో మా వారు, ఇప్పుడు నేను, ఇద్దరం బెస్ట్ పొజిషన్లో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటాను. ఇలాగే చెప్పాను కదా, పూజలు అవనివ్వండి, వీడియోస్ అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగే నా లైఫ్ని ఇంకా బాగా చూసుకుంటాను. కష్టపడండి, మన కష్టం మనల్ని ఎక్కడికి వదిలిపెట్టి వెళ్దో ఒక పొజిషన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. నేనైతే చాలా హ్యాపీ. ఈరోజు ఈ న్యూ ఇయర్ 2025 అయితే మాత్రం ఫస్ట్ డే నరకం చూపించింది, తర్వాత నుంచి అంత హ్యాపీనెస్సే. ఈ రోజు అయితే ఇంకా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కష్టపడండి, మన కష్టమే మనల్ని నిలబెడుతుంది. ఇది కూడా రోజు మీద, డే మీద అసలు డిపెండ్ అవ్వకండి, ఎవరి మీద అసలు డిపెండ్ అవ్వకండి. మన కాళ్ళ మీద మనం నిలబడితే మన కష్టం అంటే మన గుర్తింపు అనేది మనకు వస్తుంది అనమాట. నేనైతే ఇది నమ్మాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ నా వ్యూవర్స్ అవనివ్వండి, సబ్స్క్రైబర్స్ అవనివ్వండి, ఫాలోవర్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరున అండ్ అందరికీ పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వైజాగ్ పిల్ల.